డిస్కస్ లాస్ట్ వీక్ మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ బడ్జెటింగ్ వాటి గురించి డిస్కస్ చేశాము. సో నౌ we will go through some more depth of this asset class. Yes, sir. Sir, broadly we can say మనం జనరల్‌గా మాట్లాడుకున్నట్టంటే అసెట్స్ సార్ జనరల్‌గా ఫిజికల్ అసెట్స్ ఉంటాయి. అండ్ ఫైనాన్షియల్ అసెట్స్ ఉంటాయి. సో, ఫిజికల్ అసెట్స్ అంటే ఏంటి అంటే మన ఫిజికల్ రూపంలో టాంజిబుల్ అని కూడా అంటా ఉంటారు. సో, అంటే ఫిజికల్ అసెట్స్ అంటే మన ల్యాండ్ కావచ్చు, తర్వాత గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు. సో, వీటిని మనకు అంటే ఫిజికల్‌గా, విజిబుల్‌గా మనకు కనిపిస్తా ఉంటాయి గదా! వాటిని మనం ఫిజికల్ అసెట్స్ అంటా ఉంటాం. సో, అలాగే ఫైనాన్షియల్ అసెట్స్. సో, ఫైనాన్షియల్ అసెట్స్ అనేవి మన బాండ్సు, తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్సు, తర్వాత ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్సు, బాండ్సు. సో, వీటిని మనం ఫైనాన్షియల్ అసెట్స్ అంటా ఉంటాం. సో, ఈ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఫిజికల్ అసెట్స్ వీటి యొక్క రోలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామందికి ఫైనాన్షియల్ అసెట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఫిజికల్ అసెట్స్ ఉంటాయి. ఎందుకంటే మిక్స్ ఆఫ్ ఈ 2 మిక్స్ అయినప్పుడే మన రిస్క్‌ని గానీ, మనకొచ్చే ఈ మార్కెట్ వోలటాలిటీని గానీ మనం ఫేస్ చేస్తా ఉంటాం రియల్ లైఫ్‌ల. సో, ఓన్లీ ఫిజికల్ అసెట్స్‌ని ఫోకస్ చేద్దామా? లేదంటే ఫైనాన్షియల్ అసెట్స్‌ని తీసేద్దామా? అంటే మన పోర్ట్‌ఫోలియోకెళ్ళి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బికాజ్ ఒక్కొక్కసారి రియల్ ఎస్టేట్ అనేది ఫిజికల్ అసెట్. సో, రియల్ ఎస్టేట్‌లో ఉన్నటువంటి ప్రోస్ ఏవైతే ఉంటాయో దానిలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ అందులో ఉంటాయి. సో, బాండ్స్ కావచ్చు, లేదంటే ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్ కావచ్చు, పేపర్ రూపంలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ అసెట్స్ వాటి యొక్క వాల్యూ, వాటి యొక్క అడ్వాంటేజెస్ అనేవి డిఫరెంట్ వేలో ఉంటాయి. కాబట్టి మిక్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఫిజికల్ అసెట్స్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ హ్యూమన్ పోర్ట్‌ఫోలియో అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. సో, సపోజ్ మనం ఈ గనక ఫైనాన్షియల్ అసెట్స్ గనక చూసుకున్నట్టంటే, ఫైనాన్షియల్ అసెట్స్‌లో ఈ మార్కెట్ వోలటాలిటీ అయినప్పుడు సో, వాటి యొక్క వాల్యూ అనేది టెంపరరీగా తగ్గిపోతా ఉంటది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ ఈ మార్కెట్ కండిషన్ ఫేస్ చేసినప్పుడు రియల్ ఎస్టేట్ ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌ల అంటే నాట్ ఓవరాల్ ఇన్ ఇండియా, తెలంగాణలో సెపరేట్‌గా చూసుకున్నట్టంటే కొన్ని ఏరియాలల్ల రియల్ ఎస్టేట్ వాల్యూ అనేది ఫిజికల్ అసెట్స్ వాల్యూ అనేది తగ్గిపోయినాయి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇండియాలో ఈ సిట్యుయేషన్ ఎప్పటికి ఇట్లనే ఉంటదా? అండ్ తెలంగాణలో ఇట్లనే ఉంటదా? ఇక ముందు కూడా ఇట్లనే ఉంటదా అంటే వి మే నాట్ సే. ఎందుకంటే టైం అనేది ఒరిజిన్ అనేది మారుతా ఉంటది. విత్ రెస్పెక్ట్ టు అదర్ ఆస్పెక్ట్స్‌తోని. సో, ఇందాక ఒక 2 మంత్స్ ఆర్ 1 మంత్స్ బ్యాక్ ఈ ఈ ఈ యూఎస్ అండ్ ఇరాన్ కొన్ని డిస్ప్యూట్స్ వల్ల ఫినాన్షియల్ ఏవైతే ఈ మన షేర్ మార్కెట్స్, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ఇవి ఉన్నాయో అవన్నీ వాటి యొక్క యూనిట్స్, వాటి యొక్క షేర్స్ అనేది పడిపోయినాయి. బట్ రియల్ ఎస్టేట్ కూడా ఇప్పటికి కూడా కొన్ని మేముంటున్న ఢిల్లీ ఎన్‌సీఆర్ కావచ్చు, ఫరీదాబాద్ కావచ్చు, వాటి వాల్యూ రిమైన్ సేమ్. సో, వీటి యొక్క వాల్యూ అనేది అన్ని ప్లేసులల్లా యూనిఫార్మ్‌గా ఒకేలాగా ఉంటదనేది మనం చెప్పలేం. అనే విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. There are different uh, అసెట్ క్లాసెస్ ఆర్ దేర్. సో, మనం ఒక్కో దాని గురించి కొంచెం బ్రాడ్‌గా మనం డిస్కస్ చేద్దాం సార్. సో, ముందుగా ఈక్విటీ అండ్ మ్యూచువల్ ఫండ్‌ని చూసుకున్నట్టంటే కీ ఫీచర్స్ ఏముంటాయి సార్ అందులో? మ్యూచువల్ ఫండ్ గనక చూసుకున్నట్టంటే మ్యూచువల్ ఫండ్ అనేది మనకు జనరల్‌గా ఈ యొక్క
లిక్విడిటీ అనేది మ్యూచువల్ ఫండ్ అండ్ ఈక్విటీ షేర్లలో ఎక్కువ ఉంటుంది. సో వీటి యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే లిక్విడిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ దీంట్లో రిస్క్ ఉంటుందా అంటే డెఫినెట్గా రిస్క్ ఉంటుంది. మార్కెట్ వోలటాలిటీ రిస్క్ అనేది ఉంటుంది. బట్ లాంగ్ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు సో మీ యొక్క రిస్క్ అనేది ఇక్కడ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఒక అసెట్స్ని మనం మ్యూచువల్ ఫండ్స్ని తర్వాత ఈక్విటీ షేర్ని చూసుకున్నట్టంటే అందుకే లాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తూ ఉంటారు. ఏవి ఈ షేర్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు. సో దీంట్లో లాంగ్ టర్మ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకు ఈ టైం ఒరిజిన్ మనం 10 years 15 years అందులో ఉంచినప్పుడు ఏమవుతుందంటే ఈ కాంపౌండింగ్ అనేది మనం దాంట్లో గ్రాఫ్ని చూస్తూ ఉంటాం కదా, పీక్లకు వెళ్తూ ఉంటుంది, డౌన్ అవుతూ ఉంటుంది, పీక్లకు వెళ్తూ ఉంటుంది, డౌన్ అవుతూ ఉంటుంది. సో ఈ ట్రెండ్ని ఎప్పుడైతే ఫాలో అవుతూ ఉంటుందో ఈ ట్రెండ్ని ఫాలో అయినప్పుడే అక్కడ కాంపౌండింగ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. కాంపౌండింగ్ అనేది ఎక్కడి నుండి రాదండి. ఈ హైక్ అండ్ లో అండ్ హైక్ అండ్ లో ఈ హెచ్చు తగ్గుల్ని ఫేస్ చేసినప్పుడే బౌన్సింగ్ అండ్ బౌన్సింగ్ బ్యాక్ని ఫేస్ చేసినప్పుడు అక్కడ కాంపౌండింగ్ చక్రవడ్డీ అనేది అవి ఆ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అయ్యి మల్టిపుల్ టైమ్స్లో సిఏజిఆర్ 30%, 20%, 25% అంటారు కదా, అవి ఇక్కడ నుండి ఫామ్ అవుతూ ఉంటుంది. అంతేగాని ఫ్లాట్గా గ్రాఫ్ అనేది ఫ్లాట్గా ఉన్నప్పుడు ఈ కాంపౌండింగ్ అనేది మన ప్రిపేర్ కాదండి. సో ఇవన్నీ హిట్టింగ్ అయినప్పుడే ఈ కాంపౌండింగ్ అనేది వస్తూ ఉంటుంది ఈ షేర్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్లో చూసుకున్నట్టే. సో అలాగే గోల్డ్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నేను ఇందాక ఒక గ్రాఫ్లో చూపిస్తాను మీకు, నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. బట్ గోల్డ్లో అసలు ఏం జరుగుతుందంటే గోల్డ్లో మీకు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అదొక సేఫ్ హెవెన్ అండి. సేఫ్ హెవెన్ ఎప్పుడైతే ఉంటుందంటే అది జనాల యొక్క పర్స్పెక్టివ్ ఏంటంటే మనం గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ ఇన్ఫ్లేషన్ని హెడ్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఈ అసెట్ క్లాస్ అనేది ఎవర్ గ్రీన్గా ఉంటుంది అనేది ఇన్వెస్టర్స్ యొక్క వాళ్ళ యొక్క థింకింగ్ అది. బట్ ఎప్పటికి ఇలాగనే ఉంటుందా అంటే ఇన్ మే నాట్ బి. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ సిన్స్ ఇండిపెండెన్స్. ఐ విల్ షో ద డాటా ఆల్సో ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. బట్ ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీరు చూడండి, గోల్డ్లో గ్రోత్ ఉంటుంది బట్ ఇన్కమ్ జనరేషన్ కాదు. మీరు గోల్డ్ని తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టినట్టంటే మీకు ఇది కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఇంట్రెస్ట్ రూపంలో దాన్ని ఒక కొలెటరల్గా తీసుకొని తక్కువ ఇంట్రెస్ట్, లెట్స్ సే 10% పర్సనల్ లోన్ కంటే కూడా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మీకు కొంత అమౌంట్ని మీకు ఇస్తూ ఉంటారు. బట్ ఈ జస్ట్ అబ్జర్వ్, అక్కడ ఇన్కమ్ జనరేషన్ కావట్లేదు. అదే మీరు ఫిజికల్ అసెట్స్లో లెట్స్ సే మీరు దీంట్లో మన రియల్ ఎస్టేట్లో మీరు ఒక రెంటల్ హౌస్ తీసుకున్నారు, ఒక ఫ్లాట్ తీసుకున్నారు, మీకు అక్కడ ఇన్కమ్ జనరేషన్ అవుతుంది, అప్రిషియేషన్ అవుతుంది, గ్రోత్ అవుతుంది. సో గోల్డ్లో మీకు గ్రోత్ అవుతుంది తప్ప ఇన్కమ్ రావట్లేదు. సో మళ్ళీ ఒకవేళ మీ గోల్డ్ మీరు అమ్మాలనుకున్నా కానీ మార్కెట్ రేటుకు తీసుకున్నటోళ్ళు తీసుకుంటారు, కానీ అప్రిషియేషన్ మాత్రం అవుతూ ఉంటుంది, గ్రోత్ మాత్రం అవుతూ ఉంటుంది. సో అక్కడ ఇన్కమ్ మాత్రం రెగ్యులర్ ఇన్కమ్ మాత్రం జనరేట్ కావట్లేదు. సో నా పాయింట్ ఏంటంటే ఒకరి పోర్ట్ఫోలియో తీసుకున్నట్టంటే నేను 100% గోల్డే తీసుకుంటా అనేది ఇట్స్ ఎ కంప్లీట్లీ రాంగ్ డెసిజన్. సో మీ పోర్ట్ఫోలియోలో ఒక 20%, మ్యాక్సిమం 30% అలొకేషన్ ఈజ్ మోర్ దెన్ రిక్వైర్డ్. సో దట్ పాయింట్ ఐ వాంట్ టు ఎంపసైజ్ హియర్. సో ఇంకోటి ఏంటంటే డైవర్సిఫికేషన్లో ఇది హెల్ప్ అవుతూ ఉంటుంది. సో మనం ఇండియాలో ఈవెన్ అంతెందుకండి నార్త్ ఇండియా సౌత్ ఇండియాలో తీసుకున్నట్టంటే నార్త్ ఇండియాలో గోల్డ్కు ఎక్కువ వాల్యూ ఇయ్యరు, కానీ సౌత్ ఇండియాలో గోల్డ్కు మన ఫంక్షన్లు అన్నిటికీ కన్జంప్షన్ అనేది సౌత్ ఇండియాలో ఎక్కువ ఉంటుంది.
సో వాళ్ళకి తెలుసు ఎంతవరకు గోల్డ్‌ని మనం మన పోర్ట్‌ఫోలియోలో తీసుకురావాలనేది. కాబట్టి మనకు అటాచ్‌మెంట్స్ తర్వాత ఎమోషనల్‌తోని ఎక్కువ గోల్డ్‌ని తీసుకుంటా ఉంటారు. దట్స్ ఓకే. బట్ షుడ్ నాట్ ఇంక్రీజ్ ద పోర్ట్‌ఫోలియో ఆఫ్ అవర్ పర్సెంటేజ్ మోర్ దెన్ 20% ఆర్ 25. సో దట్ పాయింట్ అండి. అండ్ ఇంకోటి మనం మాట్లాడుకున్నట్టంటే యాజ్ వి సెడ్ హెడ్జ్. యాహ్! ఇట్స్ ట్రూ. రిస్క్ అవర్షన్‌లా యూజ్ అయితా ఉంటది. సో అదండి. ఇంకోటి ఆహ్, యెస్ ప్లీజ్. అండ్ నెక్స్ట్ ఆహ్, రియల్ ఎస్టేట్. సార్ రియల్ ఎస్టేట్‌లా ఒక పాయింట్ ఆహ్, ఏందంటే దాంట్లో గ్రోత్ అనేది చాలా ర్యాపిడ్‌గా అయితా ఉంటది. బట్ అన్ని ప్లేస్‌లలో గాదు. సో, కొన్ని ప్లేస్‌లలో అంటే హైవే పక్కపొంటి గావచ్చు, లేదంటే మెయిన్ సిటీలో గావచ్చు, అక్కడైతా ఉంటది. బట్ ఆహ్, ఇది క్యాపిటల్ అప్రిషియేషన్ అయితా ఉంటది. గ్రోత్ అయితా ఉంటది. రెంటల్ ఇన్‌కమ్ జనరేట్ అయితా ఉంటది. బట్ రియల్ ఎస్టేట్‌లా లిక్విడిటీ అనేది మెయిన్ ఇష్యూ. సో, సపోజ్ యూ హావ్ ఎ ల్యాండ్ ఆఫ్ 10,00,000 10,00,000 ఆఫ్ దట్ మార్కెట్ డిమాండ్. మీకొక 1,00,000 అమౌంట్ గావాలి. సో, మీరు ఆ 1,00,000 కొరకు ఆ 10,00,000ని అమ్మలేరు గదా! సో, అటువంటప్పుడు లిక్విడిటీ అనేది మనకు రిక్వైర్మెంట్ గాబట్టి, లిక్విడిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టంటే, నేను ఇందాక మాట్లాడుకున్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ గావచ్చు, ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ డెట్ ఫండ్స్ ఏమైతే ఉంటాయో, వాల్యూ ఫండు, కాంట్రా ఫండు ఇవి లిక్విడిటీని బీట్ చేస్తా ఉంటాయి. బట్ యెస్, దేర్ ఈస్ నో డౌట్ దట్ రియల్ ఎస్టేట్ has its own advantage, and it has to be in our portfolio. But how much percentage is in our portfolio, that is very important. So when you think that you need to purchase open flats in your portfolio, that's okay, but it should not increase more than 60%. So at least 40 to 50% it is okay. So అదండి. So, and one point you need to understand, and I'm comparing here. ఒక ల్యాండ్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నప్పుడు, ఆ ల్యాండ్‌కు 20,00,000 ఒక ఓపెన్ ప్లాట్ తీసుకోవాలనుకున్నప్పుడు, మీకు బేస్ అమౌంట్ ఏదైతే ఉంటదో, ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ ఆ అమౌంట్ కనీసం ఒక 15,00,000 కావాలి. అదే మీరు షేర్స్‌లో, ఈక్విటీలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నప్పుడు, మీకు అప్పుడు ఈ బేస్ అమౌంటు 500తోని కూడా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. సో, దీంట్లో ఒక 10 ఇయర్స్, ఒక 5 ఇయర్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని, ఆ అమౌంట్‌ని తీసేసుకొని, మీకు ఏదైతే ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటున్నారో, ఓపెన్ ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నారో, అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద ఇండైరెక్ట్ రూట్. ఇది చాలామందికి తెలవది. నేను ల్యాండ్ కొనుక్కోవట్లేదు. ఇది హై కాస్ట్‌లో ఉంది ఉంటారు. బట్ ల్యాండ్ కొనుక్కోవడానికి మీరు ఒక 5 ఇయర్స్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. యూ విల్ గెట్ సిఎస్‌జిఆర్ ఆఫ్ 12-15%. Then after 5 years, you take out that money, you can purchase your home, your land. సో దట్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్ వే. చాలా తక్కువ మంది చేస్తా ఉంటారు. సో అదండి. తర్వాత యాజ్ ఐ సెడ్ ఇది ఒకటేందంటే మనం సెకండ్ ఇన్వెస్ట్‌మెంట్ కొరకు ఈ ఓపెన్ ప్లాట్ తీసుకున్నప్పుడు ఇట్ ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ల్యాండ్‌ల డబుల్ రిజిస్ట్రేషన్‌లు, ట్రిపుల్ రిజిస్ట్రేషన్‌లు చాలా అయినాయి ఇండియాలో. అండ్ ఏమన్నా అయినట్టంటే అది కోర్ట్‌కెళ్తా ఉంటది. సో అక్కడ మళ్ళీ అగైన్ ప్రాబ్లమ్ ఫేస్ చేసుకోవాల్సి ఉంటది. కాబట్టి బిఫోర్ బయింగ్ యువర్ ల్యాండ్ యూ నీడ్ టు చెక్ ఆల్ ద డాక్యుమెంట్స్ అండ్ లింక్డ్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి. తర్వాత ఎంతమంది ఆ ల్యాండ్ ఎంతమంది పర్చేజ్ చేసిండ్రు. సో అనేవి సెకండ్ ఇన్వెస్ట్‌మెంట్ కొరకు కంపల్సరీ ఇవన్నీ చూసుకోవాల్సిందే. బట్ ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ కొరకు తీసుకోవాలంటే మాత్రం కంపల్సరీ దేర్ ఈస్ నో థాట్, సెకండ్ థాట్ యూ నీడ్ టు పర్చేజ్. ఎందుకంటే ఎంత ఫినాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్ చేసినా గానీ ఎండ్ ఆఫ్ ది టైమ్ మనకు సొంతిల్లు అనేది కావాలి. ఎందుకంటే మన పిల్లలకు పెళ్లి చేయాలనుకున్నా గానీ ఏదన్నా ఒక టైంలో మనల్ని అడుగుతా ఉంటారు. మీకు హైదరాబాద్‌లో సొంతిల్లు ఉందా? ఢిల్లీలో సొంతిల్లు ఉందా?
దట్స్ వై ఐ హావ్ టేకెన్ ద డెసిజన్. జాబ్‌లో ఎంటర్ అయిన వెంటనే ఇల్లు కూడా మళ్ళా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకున్న దానికి రీజన్ అదే. సో, నా పాయింట్ ఏంటంటే సెకండ్ ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఉండడానికి ఇల్లు కంపల్సరీ తీసుకోవాల్సిందే. బట్ సెకండ్ ఇన్వెస్ట్‌మెంట్ కొరకు మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? అండ్ రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? అనేది మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని అడిగి డెసిజన్ తీసుకోవడం అనేది రైట్ డెసిజన్ అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకుంటున్నాను. సో, అలాగే యాహ్! అండ్ వెరీ ఇప్పుడు రీసెంట్ ట్రెండ్‌లో ఉంది ఒకటి ఇన్వెస్ట్‌మెంట్ ఏంటది? సో, క్రిప్టో. క్రిప్టో ఈజ్ చాలా ట్రెండ్‌లో ఉంది. చాలామంది ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్ చేసి డబ్బులు పోగొట్టుకున్నోళ్ళు చాలామంది ఉన్నారు. క్రిప్టో రూట్‌లోకెళ్ళి. క్రిప్టో ఇంకా దాన్నేమంటారు? ఇంకా మెచ్యూర్ స్టేట్‌లో రాలేదు మన ఇండియాలో. ఎందుకంటే దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నా గానీ త్రూ కంపెనీస్ ద్వారా చేయాలి. అదే మ్యూచువల్ ఫండ్‌లో మీరు చేయాలనుకున్నట్టంటే మీరు ఏజెంట్ ద్వారానో ఏదో ఒక ద్వారా డైరెక్ట్ ఓపెన్ చేసి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్న దాన్ని రియల్‌గా అది నిపాన్ ఇండియా, ఎస్‌బీఐలో ఎగ్జిస్ట్ అయిందా? లేదా? అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. బట్ క్రిప్టోలో ఇన్వెస్ట్‌మెంట్ చేసి మీరు ఎక్కడ చెక్ చేసుకుంటా ఉంటారు? సో, ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో, అంటిల్ అండ్ అన్‌లెస్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్ కంప్లీట్‌లీ డోంట్ గో ఫర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ క్రిప్టో అండి. సో, ఇట్ ఈస్ వెరీ హై రిస్క్ అండ్ హై రిటర్న్ ఆల్సో. సో, చాలామంది అంటుంటారు రిటర్న్స్ ఎక్కువ వస్తా ఉందని. బట్ అది మనకు ఆహ్, రియల్‌గా మనం ఎక్స్‌పీరియన్స్ కావాలి. కంప్లీట్‌గా నాలెడ్జ్ ఉన్నప్పుడే దాంట్లోకెళ్ళడం అనేది రైట్ అడ్వైస్ అనేది నేను అనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ సజెస్ట్ గోయింగ్ ఫర్ ఇన్వెస్ట్ ఇన్ దట్ క్రిప్టో అండి. సో, ఇదండి. యెస్ సార్. డెప్ట్ నేనొకటి మీకు ఇది ఆహ్, భరత్ గారు డెప్ట్ చెప్ యెస్ సార్. డెప్ట్ అండి. డెప్ట్ అది ఒకసారి చెప్తారండి? యెస్ సార్. సార్ జనరల్‌గా ఏందంటే సార్, ఈక్విటీలో ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు మీకు ఒక కంపెనీలో ఆహ్, పీస్ ఆఫ్ షే ఈక్విటీ ఓనర్‌షిప్ వస్తా ఉంటది సార్. బట్ డెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు మీకొక ఫిక్స్డ్ ఇన్‌కమ్ అనేది జనరేట్ అయితా ఉంటది. ఫిక్స్డ్ ఏవైతే 9% ఆర్ 8% ఏదైతే ముందుగా అక్కడ చెప్పారో అదే అమౌంటు, అదే రేట్ ఆఫ్ రిటర్న్ మీకు వస్తా ఉంటదండి. డెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు. బట్ ఏందంటే ఒక విషయం ఏందంటే ఆహ్, మనం ఆహ్, చాలామంది ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు వాళ్ళ పోర్ట్‌ఫోలియోలో డెట్‌ని కూడా తీసుకుంటా ఉంటారు. ఎందుకంటే ఎమర్జెన్సీ ఫండ్‌ని క్రియేట్ చేసినప్పుడు డెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉంటారు. ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ కంటే డెట్ అనేది ఎక్కువ రిటర్న్ ఇస్తా ఉంటది. తర్వాత హైలీ లిక్విడ్ అండ్ మీరు ఫిక్స్డ్ డిపాజిట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు మీరు ఆహ్, ఎప్పుడైతే ఎవ్రీ ఇయర్ మీరు టాక్స్ ఫైల్ అప్ చేస్తా ఉంటారు కదా! మీకొచ్చే రిటర్న్ మీద టాక్స్ పేమెంట్ చేయాల్సి ఉంటా ఉంటది. బట్ డెట్‌లో అవసరం డెట్‌ని రిడీమ్ చేసినప్పుడే టాక్స్ పేమెంట్ చేయాల్సి ఉంటా ఉంటది. కాబట్టి డెట్ సింపుల్ ఏందంటే డెట్‌లో మీకు ఫిక్స్డ్ ఒక ఇన్‌కమ్ జనరేషన్ అనేది జరుగుతా ఉంటది సార్. ఇది చాలామంది రిటైర్డ్ పీపుల్ ప్రిఫర్ చేస్తా ఉంటారు. ఈవెన్ సపోజ్ కొంతమంది రిటైర్ అయ్యారు. ఒక 1,00,00,000 వచ్చింది. సో, 1,00,00,000 వచ్చినప్పుడు వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టుగా వాళ్ళు 100% డెట్‌లో మన 100% ఈక్విటీలో ఇన్వెస్ట్‌మెంట్ చేయలేరు సార్. ఒక 20% ఆహ్, ఈక్విటీలో ఇన్వెస్ట్‌మెంట్ చేసి రిమైనింగ్ పర్సెంటేజ్ 80% డెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉంటారు. సో, మనీ వాల్యూ ఫండ్ దాన్నేమంటారు? ఆహ్, లిక్విడ్ ఫండ్ అంట. హైలీ లిక్విడ్ అన్నట్టు. డెట్ ఫండ్స్ అనేటివి. దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉంటారు. ఎందుకంటే దే విల్ గెట్ ద ఫిక్స్డ్ రిటర్న్ అన్నట్టు. ఇది సార్. మీకు ఒకసారి ఒక చిన్న బ్రాడ్‌గా ఆహ్, ఇంట్ జస్ట్ చెప్తాను సార్. తర్వాత మనం నెక్స్ట్ స్లైడ్‌లో ఇంపార్టెంట్ టాపిక్‌లో ఎళ్ళాల్సి ఉంటది. మార్కెట్ క్యాపిటలైజేషన్ సార్ జనరల్‌గా లార్జ్ క్యాపు, మిడ్ క్యాపు
తర్వాత స్మాల్ క్యాప్, ఇవి కొన్ని క్యాప్స్ ఉంటాయి సార్. ఈ మార్కెట్ 1 to 100 కంపెనీస్ ఉంటాయి కదా, వాటిని మనం లార్జ్ క్యాప్లో తీసుకుంటా ఉంటాం. సో వాటి యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ మోర్ దెన్ 50,000 క్రోర్స్ ఉన్నప్పుడు దాన్ని లార్జ్ క్యాప్గా ట్రీట్ చేస్తూ ఉంటారు. అలాగే 100 నుండి 250 ఏవైతే ఈ మధ్యలో ఉంటాయో వాటిని మిడ్ క్యాప్ అంటూ ఉంటారు. సో మిడ్ క్యాప్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏంటంటే 18,000 క్రోర్స్ నుండి 50,000 క్రోర్స్. అండ్ స్మాల్ క్యాప్లో ఏం జరుగుతుందంటే ఈ 251 కంపెనీస్ అండ్ బిలో కంపెనీస్ అన్నీ ఈ రేంజ్లో వస్తూ ఉంటాయి. దాంట్లో ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ 18,000 క్రోర్స్ అండి. సో ఇందులో 70% ఆఫ్ అవన్నీ లార్జ్ క్యాప్లో ఉంటాయి. సో 70 నుండి 90% ఆల్మోస్ట్ 85% దాకా ఈ మిడ్ క్యాప్ వస్తూ ఉంటాయి. స్మాల్ క్యాప్ ఈ స్టార్టప్స్ కొత్త కొత్త కంపెనీస్ రైజ్ అవుతూ ఉంటాయి కదా, అవన్నీ ఈ మన స్మాల్ క్యాప్లో వస్తూ ఉంటాయి. జస్ట్ జస్ట్ టు గెట్ అన్ ఐడియా. అండ్ మనకి ఇంపార్టెంట్ స్లైడ్ ఉంటుంది నెక్స్ట్. అసలు మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటిదంటే ఆ టోటల్ షేర్స్ ఇంటూ షేర్ ప్రైస్ అండి. సో దీన్ని మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ అని అంటూ ఉంటారు. నెక్స్ట్ ఒక స్లైడ్ మీకు చూపిస్తాను, అది ఇంపార్టెంట్ అది. ఎస్ సార్. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అండ్ లాస్ట్లీ యాజ్ ఐ సెడ్ స్మాల్ క్యాప్. సార్ యాజ్ ఐ సెడ్ ఇవి ఈక్విటీకి సంబంధించినవి సార్. మీకు మళ్ళీ ఇంకొకసారి మన హైబ్రిడ్ కూడా చెప్తాను, డెట్ అండ్ హైబ్రిడ్ చెప్తాను. బట్ ఇప్పుడు ఏంటంటే ఈక్విటీ కవర్ చేస్తున్నాను. సో ఈక్విటీలో లార్జ్ క్యాప్ ఏంటంటే ఇట్స్ ఏ ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్ predominantly investing in large cap stocks. The minimum investment in equity and equity related instruments of large cap companies shall be 80% of total assets. Very simple sir. సో 80% ఆఫ్ టోటల్ అసెట్స్ ఏవైతే ఉంటాయో, నా దగ్గర ఒక 100 రూపీస్ ఉన్నాయి సార్. 100లో 80 రూపీస్ అంటే 80% అంటే 80 రూపీస్ తీసుకెళ్ళి నేను ఈ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాను. లార్జ్ క్యాప్లో ఏమొస్తాయి అంటే టాప్ 100 కంపెనీస్. ఇప్పుడు నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఉంది. సో లార్జ్ క్యాప్లో నేను 80% ఆఫ్ క్యాపిటల్ ఈ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 80% ఈక్విటీలో ఉంటాయి సార్. మినిమం 80%. ఇది యాజ్ పర్ సెబీ వాళ్ళ గైడ్ లైన్స్ అండి. ఇవి ఈ గైడ్ లైన్స్ ఏం చేస్తాయంటే వాళ్ళకు కొన్ని నామ్స్ ఇచ్చాయి. ఈ నామ్స్ ప్రకారమే వాళ్ళు వీటిని ఫాలో కావాలి వాళ్ళు. కాబట్టి మిడ్ క్యాప్లో ఏం జరుగుతుందంటే 65% ఆఫ్ టోటల్ అసెట్స్ మస్ట్ బి ఇన్ మిడ్ క్యాప్. అండ్ అగైన్ మిడ్ క్యాప్లో మనం ఇందాక చూసినాం కదా, సో 101 నుండి 250 కంపెనీస్. సో అందులో 65% ఈక్విటీ రిలేటెడ్. అండ్ లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో ఏం జరుగుతుందంటే 35%, మినిమం 35% ఆఫ్ టోటల్ అసెట్స్ ఇన్ ఈక్విటీ అండి. సో స్మాల్ క్యాప్లో ఏం జరుగుతుందంటే 65% ఆఫ్ టోటల్ అసెట్స్ ఇన్ ఈక్విటీ. ఈ మధ్యలో చాలామంది చెప్తా ఉంటారు, నాకు 35% రిటర్న్ ఇచ్చింది అంటారు. సో 35% రిటర్న్ అనేది లార్జ్ క్యాప్లో పాసిబుల్ కాదు, స్మాల్ క్యాప్లో పాసిబుల్ అవుతూ ఉంటుంది. ఎందుకు స్మాల్ క్యాప్లో పాసిబుల్ అవుతా అంటే ఇప్పుడు కొన్ని స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి కదా, ఆ స్టార్టప్ కంపెనీస్ సడన్గా రైజ్ అవుతూ ఉంటాయి. సో రైజ్ అయ్యి హై రిటర్న్ తీసుకొస్తూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ అయిపోతుందో, మార్కెట్ పడిపోతుందో, సో ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి కదా 250 అండ్ ఎబో, సో ఇవన్నీ వీటి యొక్క రిటర్న్ అనేది ఫటాఫట్ పడిపోతూ ఉంటాయి. సో హై రిస్క్ అండ్ హై రిటర్న్.
సో అదే మనం లార్జ్ క్యాప్లో పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే దీనిలో రిటర్న్స్ అనేది 12%. సో యాన్ అండ్ యావరేజ్ ఇస్తూ ఉంటుంది. బట్ మార్కెట్ పడిపోయినప్పుడు అంత అంత ఎఫెక్ట్ పడదు దీని మీద. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిన పాయింట్. కొంతమంది అంటూ ఉంటారు మార్కెట్ పడిపోయింది బట్ నా రిటర్న్ స్టేబుల్గా ఉన్నాయి అంటూ ఉంటారు. ఎందుకంటే స్టేబుల్ ఎందుకు ఉన్నాయంటే బికాస్ ద అడ్వైజర్ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ లార్జ్ క్యాప్. ఇప్పుడు సపోజ్ నా దగ్గర చాలామంది క్లయింట్స్ ఉన్నారండి. అందులో ఒకరి ఏజ్ 55 ఉంది, 50 ఉంది, ఒకరి ఏజ్ 25 ఉంది, 20 ఉంది. సో వాళ్ళకి టైం హారిజన్ అనేది ఎక్కువ ఉంది కదా. సో టైం హారిజన్ ఎక్కువ ఉన్నప్పుడు సో నేను అప్పుడు ఏం చేస్తూ ఉంటాను, సో వాళ్ళకి స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఈ యాజ్ ఐ సెడ్ ఇంతకుముందు చెప్పాను కదా, హిట్టింగ్ అండ్ బౌన్సింగ్ బ్యాక్, హిట్టింగ్ అండ్ పైకి కిందికి ఈ గ్రాఫ్ ఉంది కదా, ఇవన్నీ హిట్ అయినప్పుడే ఈ రిటర్న్స్ అనేది ఎక్కువ వచ్చి స్మాల్ క్యాప్లో రిటర్న్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో వాళ్ళు మాత్రమే ఈ రిస్క్ అపటైట్ని వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతూ ఉంటారు. సో అందుకనే వీళ్ళకు స్మాల్ క్యాప్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కొంతమంది 50 ఇయర్స్ ఎబోవ్ ఉంటా ఉంటారు. వాళ్ళకి కంపల్సరీ ఇప్పుడు సార్ 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మార్కెట్ పడిపోయినప్పుడు ఆ 50 lakhs కాస్త 30 lakhs అయినాయి అనుకోండి. సో వాళ్ళ హార్ట్ బీట్ ఎలా ఉంటుంది సార్. సో అందుకనే వాట్ వీ టేక్ ఎ కాల్ దట్ మార్కెట్ పడిపోయినప్పుడు ఆ 1 crore కాస్త ఒక 95-97 crores అయినట్టే పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. వాళ్ళంతా ఫియర్ గారు, భయపడరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అదే వాళ్ళని డెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇంకా హై సేఫ్ జోన్లు ఉంటారు. ఇక్కడ ఐడియా ఏం తీసుకురావాలంటే సో టైం ఎక్కువ ఉంది, నాకు ఒక 20 years గోల్ ఉంది అన్నప్పుడు టైం హారిజన్ అంటారు వీటిని ఫైనాన్షియల్ టర్మ్లో. టైం హారిజన్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. నాకు టైం తక్కువ ఉంది, 5 yearsలో నేను నా గోల్స్ రీచ్ కావాలి అన్నప్పుడు డెట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, లిక్విడ్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, ఆ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అది ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరీ అంత టెక్నికల్గా అంత డీటెయిల్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు సార్. సార్ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్ ప్లీజ్, ఎందుకంటే మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతూ ఉంటాం. సార్ ఇవన్నీ క్యాప్ ఫండ్స్ ఇవన్నీ రిలేటెడ్ టు మ్యూచువల్ ఫండ్స్ అండి, లేకపోతే మన షేర్ మార్కెట్లో కూడా ఇలాగే ఉంటాయండి, లేకపోతే 1 minute సార్. సార్ ప్లీజ్ చెప్పండి సార్, మరొకసారి చెప్పండి సార్, క్వశ్చన్ అడిగాను ఒకసారి. ఏం లేదు సార్, ఇప్పుడు ఇవన్నీ లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్, ఇవన్నీ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ అండి, లేకపోతే ఈక్విటీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అంటారా? సార్ నేను యాక్చువల్గా ఇందులో కొంత స్టాక్ మార్కెట్ కూడా కవర్ అయింది, ఆ టాప్ 100 కంపెనీస్ అవి మాట్లాడాను కదా. బట్ నేను ఎక్కువ దీనికి మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్గా మాట్లాడుతున్నాను సార్. బట్ మార్కెట్ క్యాపిటలైజేషను దాంట్లో కూడా ఇలాగే ఉంటుంది. టోటల్ షేర్స్ ఇంటూ షేర్ ప్రైస్ అనేది మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫార్ములా ఉంది కదా. సో టాప్ 100 కంపెనీస్ ఏంటి, టాప్ 100 కంపెనీస్ లార్జ్ క్యాప్లో వస్తూ ఉంటాయి. సో 100 నుండి 250 కంపెనీస్ మిడ్ క్యాప్,
తర్వాత 250 నుండి నీచే అవన్నీ మిగిలినవన్నీ స్మాల్ క్యాప్‌లో వస్తా ఉంటాయి. ఇవి స్టాక్ మార్కెట్‌లో కూడా సేమ్ అండి. సార్ నెక్స్ట్ ఆహ్, స 1 మినిట్. యెస్ సార్. సార్ నెక్స్ట్ ఇవి కొంచెం చూడండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆహ్ ఇది సార్ యావరేజ్‌గా మాట్లాడుతున్నాను నేను. అంటే ఆహ్, ఇది ఇంతకుముందు వచ్చిన ఏవైతే రిటర్న్స్ ఉన్నాయో వాటిని చూసుకొని నేను అంటే ఇవి చెప్తున్నాను చదవండి. ఈ లార్జ్ క్యాప్‌లో మనం 5 ఇయర్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు 14% రిటర్న్ అనేది వస్తా ఉంటది. అలాగే ఆహ్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్‌లో చూసుకున్నప్పుడు ఈ మన 18% రిటర్న్ ఇస్తుంది. అలాగే ఫ్లెక్సీ క్యాప్‌లో చూసుకున్నప్పుడు 17% అండ్ మల్టీ క్యాప్‌లో 20%, మిడ్ క్యాప్‌లో 22 అండ్ స్మాల్ క్యాప్‌లో 28%. ఇందాక మనం చెప్పాను కదా సార్! ఈ ఈ ఇక్కడ డ్రా డౌన్ అంటే ఏంటి సార్? డ్రా డౌన్ అంటే డ్రా డౌన్ అంటే ఏంటిదంటే ఆహ్, ఎప్పుడైతే మార్కెట్ పడిపోయినప్పుడు ఈ రిటర్న్స్ అనేది ఏవైతే ఉంటాయో అవి మాక్సిమమ్‌గా ఎంతవరకు డౌన్ అయిపోతున్నాయి అనేది. సో, ఇక్కడ లార్జ్ క్యాప్‌లో స్టేబుల్‌గా ఎక్కువ ఉంటది కాబట్టి 35% వచ్చింది. -35 వచ్చింది. అదే ఫ్లెక్సీ క్యాప్‌లో చూడండి అండ్ స్మాల్ క్యాప్‌లో చూడండి -60%. ఇందాక చెప్పాను సార్ హై రిస్క్ ఉంటది. హై రిటర్న్స్ ఉంటా ఉంటాయి. సో, ఎప్పుడైతే రిటర్న్ కూడా చూడండి. రిటర్న్ కూడా 28% ఇచ్చింది. సో, ఎంత రిటర్న్ ఇస్తుందో ఎంత నెగెటివ్ కూడా పడిపోయినప్పుడు అంతే కిందికి పోతా ఉంటది. సో, ఇది సార్. కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్నప్పుడు మీ ఒక టైమ్ హారిజన్ గ్రేటర్ దెన్ 5 ఇయర్స్ ఉన్నప్పుడే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే ఇలా బాగుంటా ఉంటది. ఇది ఇంకోటి ఫ్లెక్సీ క్యాప్ 7 ఇయర్స్ ఉంది టైమ్ హారిజన్ అండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ 7 ఇయర్స్ ప్లస్ ఉంది. సో, ఇది సార్. అండ్ నెక్స్ట్ సార్ ఇక్కడ ఒకటి చూడండి. యావరేజ్‌గా ఒక ఫండ్ తీసుకున్నట్టంటే బంధన్ స్మాల్ క్యాప్ తీసుకున్నట్టంటే 3 ఇయర్స్‌లో అదిచ్చిన యావరేజ్ రిటర్ను 30% అండ్ 5 ఇయర్స్‌లో 23%. 23%. సో, డీఎస్‌పీ స్మాల్ క్యాప్ తీసుకున్నట్టంటే 3 ఇయర్స్‌లో 20% రిటర్న్ ఇచ్చింది. అండ్ 5 ఇయర్స్‌లో 19.3% అండ్ 17 అండ్ 10 ఇయర్స్‌లో 17.4% రిటర్న్ ఇచ్చింది సార్. సో, అలాగే మనం ఏవైతే అదర్ ఫండ్స్ ఉంటాయో లార్జ్ అండ్ మిడ్ క్యాప్‌లో చూసుకున్నట్టంటే చూడండి ఇది హెచ్‌డీఎఫ్‌సీ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ చూసుకున్నట్టంటే 3 ఇయర్స్‌లో 17.6%, 5 ఇయర్స్‌లో 16.9% అండ్ 10 ఇయర్స్‌లో 15% రిటర్న్ ఇచ్చింది. సో, ఇది సార్. ఇదేంటంటే వీటిని ట్రైలింగ్ రిటర్న్స్ అంటా ఉంటారు. సో, ట్రైలింగ్ రిటర్న్ అంటే ఏంటంటే పాయింట్ టు పాయింట్ వైస్‌గా పెర్ఫార్మన్స్‌ని మెజర్ చేస్తా ఉంటారు. ఇన్వెస్ట్‌మెంట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ కొంత సర్టెన్ పీరియడ్ వరకు వీటిని మనం మెజర్ చేస్తా ఉంటారు. కొంత డేట్ ఉంటా ఉంటది. ఆ డేట్ నుండి కరెంట్ డేట్ వరకు ఎంత రిటర్న్ వచ్చింది అనేది చూయిస్తా ఉంటారు సార్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఒక్కటిసారి ఇది చూడండి ఇది గ్రాఫ్‌లో ఎట్లా అంటే ఆహ్, బికాజ్ జస్ట్ సీ థట్ నేను లార్జ్ క్యాప్‌ని తీసుకున్నాను. లార్జ్ క్యాప్‌లో మనకు లార్జ్ క్యాప్ తీసుకున్నప్పుడు, ఆ లార్జ్ క్యాపు 3 ఇయర్స్‌లో ఇచ్చిన రిటర్న్ 14.5%, 14.51% అండ్ 5 ఇయర్స్ దాటలేదు. 7 ఇయర్స్ దాటలేదు. అలాగే బంధన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లార్జ్ క్యాప్
బ్యాంక్ ఆఫ్ ఇండియా లార్జ్ క్యాప్ తీసుకున్నప్పుడు 3 ఇయర్స్లో 12% ఇచ్చింది. అలాగే 5 ఇయర్స్లో 10.49% ఇచ్చింది. సో అలాగే బంధన్ లార్జ్ క్యాప్ తీసుకున్నప్పుడు 12.14% అండ్ 5 ఇయర్స్లో 11.67%. సో 7 ఇయర్స్లో 13.44%. సో ఇది ఏంటంటే ఓవరాల్ ఒక ఐడియా వస్తూ ఉంటుంది మనకు. ఇవి పాస్ట్ రిటర్న్స్ ఏవైతే ఉంటాయో హిస్టారికల్ రిటర్న్స్ ఎంత జనరేట్ చేసింది ఒక పర్టికులర్ ఫండ్ అనే దాని మీద. సో ఇది సార్. అండ్ బ్రాడ్లీ మనం ఒకసారి గోల్డ్ గురించి మాట్లాడుకున్నట్టంటే, యాజ్ ఐ సెడ్ గోల్డ్ ప్రైసెస్ ఆర్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్. బట్ గోల్డ్ అనేది మన ఏవైతే మనల్ని మన ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తున్నాయో వాటి కొరకు కంపల్సరీ మనం గోల్డ్ని మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాల్సిందే. ఎందుకంటే అది ప్రొటెక్షన్ చేస్తూ ఉంటుంది. బట్ షుడ్ నాట్ ఇంక్రీజ్ 30% అండి. బట్ గోల్డ్ ప్రైసెస్ అనేది పెరగడానికి కొన్ని రీజన్స్ ఏంటంటే, ఈ జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ కావచ్చు, తర్వాత స్ట్రాంగ్ ఇన్వెస్టర్ డిమాండ్స్ ఒకటి. ఏది ఈ మన పోర్ట్ఫోలియోలో నాకు కొంత పర్సంటేజ్ గోల్డ్ ఉండాలి అనేది ప్రతి ఇన్వెస్టర్ కోరుకుంటూ ఉంటారు. అలాగే ఈ ఫెస్టివల్ సీజన్స్ వచ్చినప్పుడు చాలామంది ఇండియన్స్ వాళ్ళకు సెంటిమెంట్ ఉంటా ఉంటుంది, గోల్డ్ అనేది కంపల్సరీ పెట్టాలి అనేది. సో అది కూడా ఒక రీజన్ అయితే ఉంటుంది గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకోవడము, గోల్డ్ ప్రైసెస్ ఇంక్రీజ్ కావడానికి. ఇదండి. అలాగే ఈ కొన్ని స్పెసిఫిక్ ఇండియన్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ మనం తీసుకున్నప్పుడు, యాజ్ ఐ సెడ్ ఫెస్టివ్ సీజన్ రీజన్స్ కావచ్చు. ఈ సీజన్లో ఈ యొక్క కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి గోల్డ్ ప్రైసెస్ పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, దివాళీ టైంలో గోల్డ్ ప్రైసెస్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి నార్మల్ టైంలో కంటే కూడా. యాజ్ ఐ సెడ్ పోర్ట్ఫోలియో స్టెబిలిటీ కొరకు కూడా, లాంగ్ టర్మ్ వాల్యూ కొరకు ఈ గోల్డ్ని వాళ్ళు పోర్ట్ఫోలియోలో ఒకటి తీసుకుంటూ ఉంటారు. ఎకానమీకి ఇంపాక్ట్ ఏం పడుతూ ఉంటుందంటే, రైజింగ్ గోల్డ్ ప్రైసెస్ కెన్ స్ట్రెయిన్ ట్రేడ్ బ్యాలెన్సెస్ అండి. ఈ సిఏడి కరెంట్ అకౌంట్ డెపిసిట్ ఏదైతే ఉంటుందో ఇది పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్ కూడా మారుతూ ఉంటుంది కాబట్టి ఇది ఒకటి రీజన్ అయితే ఉంటుంది. గోల్డ్ యాక్ట్ యాజ్ ఎ ఎడ్జ్ ఎగెనెస్ట్ ఇన్ఫ్లేషన్, అది మనం ఆల్రెడీ ఇంత ముందుకు మాట్లాడుకున్నాం. సో ఒకటి మనం చూసుకున్నట్టంటే గోల్డ్ టాప్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ కంట్రీస్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ మనం చెప్పుకున్నట్టంటే యునైటెడ్ స్టేట్స్, తర్వాత జర్మనీ, తర్వాత ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, ఇవి హోల్డింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అని మనం మాట్లాడుకోవచ్చు. అలాగే కన్జంప్షన్ స్టేట్స్ మనం చూసుకున్నట్టంటే చైనా, తర్వాత ఇండియా, ఇవి కంట్రీస్ ఒక నంబర్ 1, నంబర్ 2లో వస్తూ ఉంటాయి. కన్జంప్షన్ అనేది ఎక్కువ వీళ్ళు యూజ్ చేస్తూ అంటే తీసుకుంటూ ఉంటారు, ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇవండి, ఇవి ఒకసారి చూడండి. అంటే గోల్డ్ ప్రైసెస్ అనేది కంటిన్యూస్గా పెరుగుతున్నాయి. బట్ హిస్టారికల్గా మనం చూసుకున్నట్టంటే ఇప్పుడు సిన్స్ 1969 నుండి మనం చూసుకున్నట్టంటే గోల్డ్ ప్రైసెస్ కాన్స్టెంట్గా పెరుగుతున్నాయి. బట్ ఒక 1992లో ఒకసారి నెగటివ్ రిటర్న్ చూపించింది. బట్ రిమైనింగ్ టైంలో మాత్రం గోల్డ్ అనేది ఎప్పుడు పాజిటివ్గానే మనకు రిటర్న్స్ అనేవి తీసుకొస్తూ ఉన్నాయి. 1997, 1998లో ఈ -14% తీసుకొచ్చింది. అండ్ 1998లో కూడా -1.8% తీసుకొచ్చింది. తర్వాత ఎక్కడ కూడా నెగిటివ్ రిటర్న్స్ అనేవి లేవు. అండ్ 2014లో ఒక్కసారి -3.2% ఉన్నది.
అండ్ 2013-14లో కూడా -3.2%, అండ్ 15లో -3.2%. రిమైనింగ్ టైంలో ఈ గోల్డ్ అనేది ఆల్రెడీ హెడ్జ్‌లో ఉన్నది. బట్ ఒకటి ఏంటంటే ఇన్వెస్టర్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గోల్డ్ అనేది 100% తీసుకోలేము మనం. సో, గోల్డు ఒక పోర్ట్‌ఫోలియోలో కొంత పర్సెంటేజ్ వరకే తీసుకోవాలి. అది షుడ్ నాట్ ఇంక్రీజ్ మోర్ దెన్ 30%. 20% ఈజ్ ఐడియల్ అనేది మనం మాట్లాడుకుంటున్నాము. గోల్డ్ ప్రైసెస్ అనేది పెరుగుతున్నాయి. కానీ గోల్డ్‌ని తీసుకెళ్ళి అది ఇన్‌కమ్ జనరేట్ చేయదు. అది అప్రిషియేషన్ మాత్రమే చేస్తా ఉంటది. గ్రోత్ ఓరియెంటెడ్ ఉంటా ఉంటది. ఆ గోల్డ్‌ని తీసుకెళ్ళి అగైన్ మనం బ్యాంక్‌కెళ్ళినప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తా ఉంటారంటే వాళ్ళు ఇది మా దగ్గర ఎఫ్‌డి చేయండి, లాకర్ పేమెంట్ చేయండి, తర్వాత మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి రెగ్యులర్‌గా. సో, అప్పుడు మేము మీకు లాకర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తా ఉంటామని వాళ్ళు ఈ రకంగా మాట్లాడుకుంటా ఉంటారు. సో, దానికంటే దొంగలు పడే అవకాశాలు ఉంటా ఉంటాయి. సెక్యూరిటీ ఇష్యూస్ వస్తా ఉంటాయి. కాబట్టి గోల్డ్‌ని తీసుకోండి. వి ఆర్ నాట్ డినయింగ్, వి ఆర్ నాట్ రిజెక్టింగ్. బట్ ఒక 10%, ఒక 20% తీసుకున్నట్టంటే వెల్ అండ్ గుడ్. కానీ కిలోల కొద్దీ గోల్డ్‌ని తీసుకెళ్ళి ఇంట్లో ఉంచుకున్నట్టంటే సెక్యూరిటీ ఇష్యూస్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటా ఉంటాయి. ఎందుకంటే ఇంట్లో లాకర్ లేనట్టంటే అగైన్ డిఫరెంట్ ఇష్యూస్ వస్తా ఉంటాయి. సో, అందుకే మీకు ఈ హిస్టారికల్ రిటర్న్స్ ఎప్పటి నుండి 1969 నుండి 2025 దాకా మీకు చూయించాను. బట్ వన్ పాయింట్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్ ఏందంటే చూడండి 2024 నుండి 2025 తీసుకున్నట్టంటే 92.7% గోల్డ్ అప్రిషియేషన్ అయింది. సో, ఇదెందుకయిందంటే దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. మనకు ఒకసారి ఇండియా, పాకిస్తాన్ వారొచ్చింది ఇందాక. లిటిల్ వారొచ్చింది. నాట్ ఎన్ కంప్లీట్ ఫ్లెడ్జ్. ఆ తర్వాత ఇది మనకు యూఎస్ అండ్ ఇరాన్ ఇష్యూ వచ్చింది. సో, ఎప్పుడెప్పుడైతే మార్కెట్ పడిపోతా ఉంటదో వాళ్ళు సేఫ్ హెవెన్ అండ్ వాళ్ళకు సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఒక కమోడిటీ కావాలి కాబట్టి వాళ్ళు ఈ మన గోల్డ్‌ని చూస్తా ఉంటారు. అగైన్ గోల్డ్ అనేది ఇండియాలో ప్రొడక్షన్ ఎక్కువ అయితుందా అంటే నో. ఇట్ ఈస్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్. సో, ఇండియాలో ప్రొడక్షన్ కానప్పుడు అక్కడి నుండి మనం ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటాం. దానివల్ల కరెన్సీ వాల్యూ అనేది డిప్రిషియేషన్ అయితా ఉంటది. తర్వాత ఏవైతే ఈ అందుకే నరేంద్ర మోడీ గారు ఈ మధ్యలో ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సో, గోల్డ్‌ని ఎక్కువ పర్చేజ్ చేయకండి. గోల్డ్ ఈజ్ సమ్‌వేర్ కొంచెం కంట్రోల్‌లో ఉంచండి అని చెప్పారు. అది రీజన్ ఇదే అండి. సో, అదే నా వాయిస్ వినబడుతుందండి? ఒకసారి కన్ఫర్మ్ చేస్తారా ప్లీజ్? హలో. Yes, Babu sir. Okay, okay. ఓకే. థాంక్ యూ సార్. Clear. Yeah, this is very, I have just gone through the RBI website and brought this very important data అండి. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. 2024 నుండి 25లో సార్ 92 పీపీటీ పెద్దగా పెట్టండి. సార్ పీపీటీ పెద్దగా పెట్టండి. అది చిన్నగా కనబడతలేదు. మీరు రెండు ఉన్నాయి కదా, ఒకటి తీసేయండి మీ ఫోటో.
ఇప్పుడు ఓకేనా సార్? ఏమైనా కనిపిస్తుందా? Yeah, yes. So, yeah. సో, ఇదండి. అంటే గోల్డ్ గోల్డ్ నుండి మనకు ఇన్‌కమ్ రానప్పుడు గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకు జేయాలి? సమ్ పోర్షన్ ఆఫ్ గోల్డ్ ఉంచుకోండి. దట్ ఈస్ వెరీ ఫైన్. బట్ లార్జ్ పోర్షన్ అనేది వద్దనేది ఇక్కడ పాయింట్ అండి. యెస్ సార్. సీ సార్, వెరీ రీసెంట్‌గా మనకు ఆహ్, ఐఎంఎఫ్ ఒక డాటా రిలీజ్ చేసింది. ఏందంటే ఇండియాలో గ్రోత్ పొటెన్షియల్ అనేది ఎక్కువుంది. వి ఆల్ నో థట్. బికాజ్ వి ఆర్ యంగ్, లార్జెస్ట్ యంగ్ పాపులేషన్ అండ్ ఇండియా రిమైన్ గ్రోత్ జీడీపీ అనేది ఎప్పుడు ఎక్కువనే ఉంటది. వెన్ కంపారిజన్ టు ద అదర్ కంట్రీస్‌తోని పోల్చుకున్నట్టంటే. కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయండి అండ్ ఫినాన్షియల్ అసెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఎట్ ద సేమ్ టైమ్ ఫిజికల్ అసెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఎందుకంటే ఇవి 2 మిక్స్ చేసినప్పుడు మనకు ఈ ఏదైతే రిస్క్ నుండి మనల్ని ప్రొటెక్షన్ చేస్తా ఉంటాయి. అనేది విషయం మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. సో, సో ఈ మధ్యలో మన 2000 మన ఐఎంఎఫ్ ప్రొజెక్షన్ ఫోర్‌కాస్ట్ చేసింది కదా! 2027కు 6.5% అండి జీడీపీ గ్రోత్ రేట్. సో, నో అదర్ కంట్రీ ఈవెన్ యూఎస్ఏ, యూరోపియన్ కంట్రీస్ అండ్ ఈవెన్ చైనా అవర్ నైబరింగ్ కంట్రీ. సో, ఇంత ప్రొజెక్షన్ చేయలేదు మనకు. ఇది మనకు 6.5 ఇంత ప్రొజెక్షన్ చేసినప్పుడు. కాబట్టి నా పాయింట్ ఏందంటే ఇండియా‌ల గ్రోత్ అనేది ఇంకా పాసిబుల్‌గా ఉంది. సో, లుక్ ఫార్వర్డ్ టు ఇన్వెస్ట్ ఇన్ క్యాపిటల్ మార్కెట్, ఇన్ ఈక్విటీ మార్కెట్ యాస్ వెల్ యాస్ రియల్ ఎస్టేట్. యాహ్! సమ్ ఆఫ్ దేర్ ఆర్ వెరీ మైన్యూట్ ఐ విల్ డిస్కస్. అండ్ రియల్ ఎస్టేట్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు డెఫినిట్‌గా పాసివ్ ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఏందంటే రెంటల్ ఇన్‌కమ్ వస్తా ఉంటది. బట్ ఓపెన్ ఏదైతే ల్యాండ్ తీసుకుంటారో దానిలో మాత్రం అనేది మనకు పాసివ్ ఇన్‌కమ్ అనేది జనరేట్ కాదు. దాంట్లో ఇది ఇన్‌కమ్ జనరేట్ కాదు. బట్ గ్రోత్ అయితా ఉంటది. క్యాపిటల్ అనేది అప్రిషియేషన్ అయితా ఉంటది. బట్ అసెట్‌లో అప్రిషియేషన్ అయితా ఉంటది కాదు తప్ప రె మన ఇన్‌కమ్ అనేది జనరేషన్ కాకపోవచ్చు. ఒకవేళ దాన్ని ఎవరికైనా కంపెనీస్‌కి రెంట్‌కి ఇచ్చినప్పుడు, అక్కడ ఏమన్నా సెటప్ చేసినప్పుడు దెన్ యూ విల్ జనరేట్ కొంచెం రెగ్యులర్ ఇన్‌కమ్ అనేది జనరేట్ అయితా ఉంటది. తర్వాత క్యాపిటల్ గ్రోత్ అండ్ సీ నేను ఇంకోటి ప్రెజెంటేషన్ చేస్తాను. ఏందంటే కమర్షియల్ దాంట్లో ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సెకండ్ ఇన్వెస్ట్‌మెంట్ అయినప్పుడు కమర్షియల్ ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. రెసిడెన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్ చేయకండి. ఎందుకంటే ఉండడానికి ఒక ఇల్లు ఒకటి ఉన్నట్టంటే దట్స్ ఎనఫ్ అండ్ బిహైండ్ దట్ గో ఫర్ ఈక్విటీ మార్కెట్ ఆర్ దట్ కమర్షియల్ ప్రాజెక్ట్ ఈస్ బెస్ట్ ఆప్షన్. ఇంకోటేంటంటే ఈ యాస్ ఐ సెడ్ ఈ మన రియల్ ఎస్టేట్‌లో ఇన్‌ఫ్లేషన్ కూడా బీట్ చేసే అటువంటి రిటర్న్స్ కూడా కొన్ని ఏరియాలో వస్తా ఉంటాయి. బట్ అదర్ ఏరియాస్. తర్వాత టాక్స్ బెనిఫిట్స్ కూడా ఓల్డ్‌లో మనం ఫైల్ చేసినప్పుడు మనకు టాక్స్ బెనిఫిట్స్ వస్తా ఉంటాయి. సెక్షన్ 80C కింద. కానీ చాలామంది ఈ మధ్యలో న్యూ రెజ్యూమ్‌లో టాక్స్ ఫైల్ చేస్తున్నారు కాబట్టి పెద్దగా ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ అనేవి రావండి. కాబట్టి బట్ దేర్ ఆర్ సమ్ ప్రోస్ యూ షుడ్ హావ్ ఏ దట్ అసెట్ ఇన్ యువర్ పోర్ట్‌ఫోలియో అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. సో దట్స్ ఇట్ సార్. థాంక్ యూ సో మచ్ అండ్ థాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ స్పేరింగ్ విత్ అస్. థాంక్ యూ సో మచ్ సార్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్ ప్లీజ్.